ప్రియమైన దేవుని పిల్లలందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నిమిషాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మన అంశం ఏమిటంటే క్రైస్తవులు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. టుడే ఈజ్ అవర్ టాపిక్. క్రిస్టియన్స్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. ఇది ఈరోజు మన అంశము. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, అన్యులు మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకున్నారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఆ క్రైస్తవుడు దేవుని పట్ల, మన తండ్రి పట్ల ఏ విధంగా ఉండాలి, మరియు ఆ క్రైస్తవుని ప్రవర్తన దేవుని పట్ల ఏ విధంగా ఉండాలి అని చెప్తుంది బైబిల్. ఎలా ఉండాలని చెప్తుంది, ఎలా ఉండకూడదని చెప్తుంది. అసలు ఒక క్రైస్తవుని ప్రవర్తన అనేది ఏ విధంగా ఉండాలని బైబిల్ చెప్తుంది. బైబిల్ ఏమని తీర్పు ఇస్తుంది అనేది ఈరోజు మన అంశము. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, ముందుగా 2 కొరింథీయులు 6వ అధ్యాయం 14వ వచనం నుండి 16వ వచనం వరకు, 2 కొరింథీస్ చాప్టర్ 6 వర్స్ 14 నుంచి 16 వరకు. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ ఈ వచనాలలో మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అని అంటుంది. ఎవరు ఆలయము అంటే మనము. దేవుని చేత చేయబడిన మానవుడు దేవునికి ఆలయము. ఆలయం అంటే ఏదో రేకులేసి బిల్డింగ్ కడతారు, అది కాదు ఆలయం అంటే. ఒక మానవుడు దేవునికి ఆలయం. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. అటువంటి మన టెంపుల్ని, దేవుని యొక్క టెంపుల్ని, మన శరీరాన్ని మనం దేనికి ఉపయోగిస్తున్నాం, ఎటువంటి పనులకు దేవునికి ఉపయోగిస్తున్నాం అంటే సిగరెట్ తాగడాలు, మందు తాగడము, ఇలాగా తప్పుడు కార్యాలు చేస్తున్నాం. అటువంటి ఎంతో పరిశుద్ధమైన దేవుని యొక్క ఆలయాన్ని మనం ఏం చేస్తున్నాం, అపవిత్రపరుస్తున్నాం. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, ఇదే విషయంలో ముందుగా ఏముంటుందంటే మనము అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు అని ఉంటుంది. ఏమనంటుంది, మనము అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. అసలు అవిశ్వాసులు అంటే ఏంటి, వాళ్ళతో ఎందుకు జోడుగా ఉండకూడదు అంటే మనం ఇప్పుడు దాని గురించి మనం కొద్దిగా పరిశీలిద్దాం. అవిశ్వాసులు అంటే దేవుణ్ణి ధృవీకరించేవాళ్ళు, మన తండ్రిని దూషించేవాళ్ళు, మన ప్రభువైన యేసుక్రీస్తుని తిట్టేవాళ్ళు, అసలు పడనోళ్ళు, దేవుణ్ణి ఎప్పుడు ఎల్లప్పుడూ గిట్టేవాళ్ళు. అలాంటి వాళ్ళని అవిశ్వాసులు మనం అంటాం. అయితే ప్రియమైన దేవుని, మరి వాళ్ళతో ఎందుకు స్నేహం చేయకూడదని అపోస్తలుల పౌలు గారు చెప్తున్నారు అని చూస్తే, ఇక్కడ మన అపోస్తలుల పౌలు గారు కొరింథీ సంఘానికి 2 లేఖలు రాశారు. అప్పుడు కొరింథీ సంఘం అనేది ఒకటి ఉంటుంది. అప్పుడు ఆ కొరింథీ సంఘంలో ఉన్న వాళ్ళందరూ ముందు పక్కా అన్యులు, అంటే విగ్రహారాధకులు. వాళ్ళు మారు మనసు పొంది దేవునిలోకి మారిన తర్వాత వారికి కొన్ని సందేహాలు ఉన్నాయి, లేదా ప్రశ్నలు ఉన్నాయి, క్వశ్చన్స్. ఏమని, మేము క్రిస్టియన్స్గా మారాం కదా, మేము పంది మాంసం తినచ్చా, లేకపోతే మేము ఇది తాగొచ్చా, ఇది తినచ్చా అని చెప్పి అప్పుడున్న కొరింథీ సంఘానికి కొన్ని సమస్యలు, కొన్ని ప్రశ్నలు, కొన్ని డౌట్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు కూడా క్రైస్తవులు కొంతమందికి ఉంటాయి. కొత్తగా క్రైస్తవులకు వచ్చిన వాళ్ళందరికీ, ఆడవాళ్ళు అయితే మేము బొట్లు పెట్టుకోవచ్చా, మేము గాజులు వేసుకోవచ్చా, మేము సీరియల్ చూడవచ్చా అని చెప్పి ఎవరి డౌట్లు వాళ్ళకు ఉంటాయి క్రైస్తవుల్లో. అప్పుడు కూడా ఆ విధంగానే కొరింథీ సంఘంలో వాళ్ళకి ఉన్నాయి. ఈ విషయం అపోస్తలుల పౌలు గారికి చెప్పారు. మేము ఏం తినాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో ఎలా ఉండాలి, దేవుని ఇంట్లో మా ప్రవర్తన, మా బిహేవియర్ ఎలా ఉండాలి, ఎలా ఉంచుకోవాలి అని చెప్పి అపోస్తలుల పౌలు గారిని కొరింథీ సంఘీయులందరూ కలిసి అడిగాడు. అప్పుడు అపోస్తలుల పౌలు గారు ఏం చేశారంటే, దేవుని యొక్క పరిశుద్ధాత్మ అపోస్తలుల పౌలు గారు ప్రేరేపించి ఆయన ద్వారా కొరింథీ సంఘానికి 2 లేఖలు రాసింది. అర్థం కదా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ అపోస్తలుల పౌలు గారిని ప్రేరేపించి 2 లేఖలు కొరింథీ సంఘానికి రాసింది. ఆ లేఖల్లో ఏముంటుందంటే, మీరు ఏం చేయాలో ప్రతి విషయాన్ని ఉంటుంది. ఈ 2 కొరింథీలు ఉంటాయి కదా, 1 కొరింథీ 2 కొరింథీలు. ఈ 2 కొరింథీలో దేవుని యొక్క మనసు ఉంటుంది. ఎవరి మనసు? తండ్రి యొక్క మనసు. ఆయన మన నుంచి ఏం కోరుకున్నాడు, మనం అసలు ఆయన పట్ల ఏ విధంగా ఉండాలి, మనం ఏం తినాలని చెప్తున్నాడు, ఏం తినకూడదని చెప్తున్నాడు, మనం ఏ విధంగా ఉండాలని చెప్తాడు, ఏమైనా ఉండకూడదు చెప్తాడు. ఈ అన్నిటి గురించి ఈ కొరింథీల్లో రాయబడి ఉంటుంది. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, అవిశ్వాసంలో స్నేహం చేస్తే అసలు ఏం జరుగుతుంది, అసలు మనకి ఎటువంటి రిజల్ట్ అని వస్తుంది అని చూస్తే, మీకు
పాత నిబంధన గ్రంథం నుంచి ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. అతని పేరు లోతు. ఆయన పేరు ఏంటంటే లోతు. అయితే నేను ఈ లోతు గారి గురించి చెప్తాను. అబ్రహాం ఒక వ్యక్తి ఉండేవాడు. అబ్రహాం వచ్చి మీకు తెలిసే ఉంటుంది. అయితే అబ్రహాంకి దేవుడు మన తండ్రి దర్శనమయ్యాడు. ఆ తరువాత అబ్రహాంతో దేవుడు, నీవు కానాను దేశానికి రా, నేను నీకు ఆ దేశాన్ని అప్పగిస్తానని చెప్పి దేవుడు అబ్రహాంతో చెప్తాడు. అబ్రహాం దేవుడు చెప్పినట్టు ప్రకారంగా తన భార్యను తన జనులను వెంట పెట్టుకొని బయలుదేరుతాడు. అప్పుడు తన అన్న కుమారుడైన లోతు, ఆయన పేరు లోతు. అయితే ఆ లోతు కూడా అబ్రహాంతో, బాబాయ్ నేను కూడా నీతో పాటు వస్తాను, దేవుడు మీకు ఏదో దేశాన్ని ఇస్తున్నాడు కదా, ఆ దేశం బాగుంటున్నాను కదా, నేను కూడా మీతో పాటు వస్తాను అని చెప్పి లోతు గారు కూడా అబ్రహాం గారితో ప్రయాణమయ్యాడు. అయితే ఆ విధంగా 1500 మైళ్ళు ప్రయాణమైన తరువాత వాళ్ళు గుడారాలు వేసుకొని నివసిస్తున్నారు అక్కడ ఒక స్థలంలో. అయితే అక్కడ నివసిస్తున్నప్పుడు ఈ అబ్రహాం వాళ్ళ సంతానం ఎక్కువ, చాలామంది వాళ్ళకి జనాలు ఉన్నారు అక్కడ. చోటు అనేది స్థలమైన వాళ్ళు చాలు. అయితే ఒక రోజున అబ్రహాం గొర్రెల కాపర్లకి మరి లోతు గొర్రెల కాపర్లకి ఒక గొడవ వచ్చింది, నీటి దగ్గర గడ్డి దగ్గర. అయితే ఈ విషయం అనేది అబ్రహాంకు లోతుకు తెలిసింది. ఎవరికి? అబ్రహాం గారికి లోతుకు తెలిసింది. అప్పుడు అబ్రహాం లోతు గారితో, లోతు ఈ విధంగా సమస్య వచ్చింది కదా మీ గొర్రెల కాపర్లకి మా గొర్రెల కాపర్కి, కాబట్టి నువ్వు నువ్వు ఏ వైపు వెళ్తావో చూసుకో అని అబ్రహాం గారు లోతుతో చెప్తాడు. అప్పుడు లోతు గారు, బాబాయ్ ఇద్దరం కలిసే ఉంటున్నాం, ఇద్దరు కలిసే వచ్చాం కదా, ఈ చిన్న సమస్యకి ఎందుకు నేను విడిపోవడము, ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటే సమస్య క్లియర్ అయిపోద్ది కదా, ఎందుకు దీనికి మనం విడిపోవడం అనాల్సింది పోయి లోతు గారు సొదొమ గొమొర్రా వైపు చూశారు. దీని వైపు? సొదొమ గొమొర్రా వైపు చూశారు. అప్పుడు సొదొమ గొమొర్రా అనేది ఎంతో పచ్చగా దేవుని తోట వలె ఆయనకు కనపడింది. ఏ విధంగా కనపడింది? పచ్చగా దేవుని తోట వలె లోతు గారికి కనపడింది. అయితే ఇక లోతు గారు అబ్రహాం గారితో, నేను అటువైపు వెళ్తాను అని చెప్పి సొదొమ గొమొర్రాకి బయలుదేరాడు. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ మనం ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి. ఏంటంటే అబ్రహాం గారిది విశ్వాసమైన చూపు. ఏం చూపు? విశ్వాసమైన చూపు. లోతు గారిది వెలిచూపు. వెలిచూపు అంటే తొలిచూపు. ఏంటి? తొలిచూపు అంటే మీకు చెప్పండి, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, ఆ విధంగానే అంటే మొదటి చూపులోనే ఆకర్షించబడడం, లేదా ఒక మొదటి చూపులోనే దాన్ని ప్రేమించడం, ఒక మొదటి చూపులోనే దానిలో పడిపోవడం. ఆ విధంగానే లోతు గారు కూడా సొదొమ గొమొర్రా వైపు చూసి దానికి ఆకర్షించబడ్డారు. అది నాకు కావాలని చెప్పి ఆయన అనుకున్నాడు. ఆయనది వెలిచూపు అని మనకు అర్థం చేసుకోవాలి. అయితే ఆ విధంగా సొదొమ గొమొర్రా వైపు వెళ్తా అని చెప్పి అబ్రహాం గారిని విడిచి ఆయన జనులు ఆయన కలిసి అటు వెళ్ళాడు. అయితే వెళ్ళంగానే సొదొమ గొమొర్రాలోకి వెళ్ళిపోలేదు ఆయన. సొదొమ గొమొర్రాకి వెళ్ళి అక్కడికి దాని బోర్డర్ ఉంటుంది కదా, దానికి ఇటు యువతల ఆయన గుడారా వేసుకొని నివసించి కొన్ని రోజుల పాటు సొదొమ గొమొర్రా ఉన్న ప్రజల్ని ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు. ఏంటంటే వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు, వాళ్ళ దేవుళ్ళు ఎవరు, వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ తిండి ఏమిటి, వాళ్ళ బట్టలుగా వాళ్ళ కల్చర్ ఏమిటి అన్నీ ఆయన అబ్జర్వ్ చేశారు. అయితే అబ్జర్వ్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళు బహు పాపులు అని చెప్పి మన బైబిల్ వచనాలు సెలవిస్తున్నాయి. అయితే ఈ విషయం లోతు గారికి తెలిసింది. బహు పాపులను తెలిసి కూడా ఆయన సొదొమ గొమొర్రాకి వెళ్ళిపోతాడు. వాళ్ళు పాపులు కాదు, బహుపాపులు. బహుపాపులు కాదు, బహుపాపులు అంటే దేవుడు అంటే ఇష్టం ఉన్న ఒక్క మనిషి కూడా అక్కడ లేరు అని అర్థం. అయితే ఆ విషయం తెలిసి కూడా లోతు గారు ఏమనుకోవాలి, అరే ఈ ప్రవర్తన మా అబ్రహాం గారి ఇంటికాడ లేదు కదా, మా బాబాయ్ ఇంటికాడ లేదు కదా, నాకెందుకు నేను వెళ్ళిపోతానని చెప్పి అనుకోకుండా అక్కడ ఆయన ఒక చెడు నిర్ణయం తీసుకున్నాడు. ఆ సొదొమ గొమొర్రాలోకి ఆయన జనులు ఆయన కుటుంబం అందరూ వెళ్ళిపోయారు. ఇక్కడ ఆయన ఒక చెడు నిర్ణయం తీసుకుని అవిశ్వాసులతో జోడుగా ఉన్నాడు. ఇక్కడ ఆయన ఆ నిర్ణయం తీసుకోగానే ఆయన ఏమీ నష్టపడలేదు. కొన్ని రోజుల తర్వాత ఆయన కుటుంబం ఆయన మొత్తం అన్నీ నాశనం అయిపోయింది. చెప్తాను, ఆయన ఆ విధంగా నిర్ణయం తీసుకొని సొదొమ గొమొర్రాలోకి వెళ్ళిపోయాడు. ఆ అవిశ్వాసులు జోడుగా ఉన్నాడు, తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. కొంతకాలం తరువాత మళ్ళీ దేవుడు ప్రేమగా, లోతు నువ్వు సొదొమ గొమొర్రా విడిచి వచ్చేసి నేను సొదొమ గొమొర్రాని నాశనం చేస్తున్నాను అని చెప్పి దేవుడు ఎంతో ప్రేమగా లోతు గారే ఆయన కుటుంబాన్ని పిలిచాడు. కానీ లోతు గారు ఆయన కుటుంబం వినలేదు. ఆయన కుటుంబం అవిశ్వాసుల్లో కలిసిపోయింది. అవిశ్వాసులు ఆ కుటుంబం మీద చాలా ప్రభావం చూపించింది.
ఏంటంటే లోతు ఒక కొడుకులు ఏమయ్యారంటే అక్కడ బలైపోయారు, రాలేదు బయటికి. సొదొమ గొమొర్రా ఉండిపోయి వాళ్ళ ప్రాణాన్ని విడిచేశారు. మరియు ఆయన భార్య సగం దాకా వచ్చి మళ్ళీ ఆ వైపు చూసి, సొదొమ గొమొర్రా వైపు చూసి తిరగద్దన్నా తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. ఉప్పు అంటే మనం తినే సాల్ట్ ఉప్పు కాదు, ఆమె ఒక ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ ఉప్పు స్తంభం ఇప్పుడు కూడా ఉంది. ఆ విధంగా ఆయన ఒక తప్పుడు నిర్ణయం పాస్ట్లో తీసుకున్న వలన ఆయన ఫ్యూచర్లో దెబ్బతాను. ఆయన కుటుంబాన్ని మొత్తాన్ని ఆయన నాశనం చేసుకోవాల్సి వచ్చింది. ఆయన కొడుకులు, ఆయన భార్య నాశనం అయిపోయారు. ఆయన కుటుంబం వల్ల కొల్లం అయిపోయింది, తారుమారైపోయింది. అయితే ప్రియమైన దునుపులారా, ఇది ఒకవేళ అవిశ్వాసులతో ఒక విశ్వాసి జోడిగా ఉంటే ఏ విధంగా అవుతుందో ఇది ఒక ఉదాహరణ. మన ఇప్పుడు క్రొత్త నిబంధన నుంచి కూడా ఒక ఉదాహరణ తీసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారి దగ్గర ఒక వ్యక్తి ఉండేవాడు. అతని పేరు దామా. ఆయన పేరేంటి? దామా. అయితే ఆయన లోకంతో స్నేహం బాగా చేసేవాడు. అవిశ్వాసులు ఎక్కువ ఆయన స్నేహం చేసేవాడు. కాబట్టి ఆయన అపోస్తలుడైన పౌలు గారిని విడిచేసి వెళ్ళిపోయాడు. అంత గొప్పవాడిని అపోస్తలుడైన పౌలు గారిని విడిచి వెళ్ళేలా చేసింది ఆ లోక స్నేహం. ఆ అవిశ్వాసుల ప్రభావం ఆ విధంగా చూపుతుంది. కాబట్టి ముందుగానే దేవుడు కొరింథీయుల్లో 6వ అధ్యాయంలో 6th చాప్టర్లో రాయించాడు. ఏమనంటే మనము అవిశ్వాసులో జోడుగా ఉండకూడదు. సరే, మీకు లోక ప్రకారంగా ఒక ఉదాహరణ చెప్తాను. ఏమిటంటే ఇప్పుడు మన కరోనా వచ్చింది కదా, 2-3 సంవత్సరాల క్రితం కరోనా ఇప్పుడు కొంతమంది కరోనా వచ్చింది. ఆ కరోనా వచ్చిన వాళ్ళందరినీ ఒక రూమ్లో పెడతారు, ఒక గదిలో. ఆ రూమ్లో పెట్టిన తర్వాత ఒక మంచి ఆరోగ్యంగా ఉన్నవాడు ఆ రూమ్లోకి వెళ్తా అంటే పంపిస్తారా? ప్రశ్న. ఒక మంచి ఆరోగ్యంగా ఉన్నవాడు కరోనా పేషెంట్స్ ఉన్న రూమ్లోకి వెళ్తాను అంటే ఎవరైనా పంపిస్తారా? ఎవరు పంపించరు. ఎందుకు? అసలు దేనికి పంపించరు అంటే అక్కడ దానిలో ఉన్న వైరస్ ప్రభావితం అనేది ఈ మంచి శుభ్రంగా ఉన్న హెల్తీగా ఉన్న ఈ మనిషి మీద చూపిస్తుందేమో, ప్రభావితం చూపిస్తుందేమో అని చెప్పి ఆయన పంపించరు. ఆ విధంగానే ఇక్కడ అవిశ్వాసంలో స్నేహం చేస్తే ఇక్కడ మనము కూడా వాళ్ళ ప్రభావం మన మీద చూపిస్తుందేమో అని చెప్పి మనం మారిపోతాం అని చెప్పి దేవుడు ఆ విధంగా మనకి హెచ్చరిక ఇచ్చాడు. అయితే ప్రియమైన దేవునిపులారా, ఇప్పుడు కొంతమంది ఉంటారు యవనస్తులు, ఆడవాళ్ళు అనుకుందాం. అయితే వాళ్ళకి పెళ్లి వయసు వస్తుంది. అప్పుడు ఆయన ఎవరో ఒకరు పెద్దవాళ్ళు, అమ్మ నువ్వు పెళ్లి వయసు వచ్చినాయి కదా, నీ జీవిత భాగస్వామిని కొద్దిగా ఆలోచించి ఎంపిక చేసుకోవా అని అంటారు. అప్పుడు ఆమంటది, లేదండి నేను చిన్నప్పుడు కానీ ఒకరిని ప్రేమించాను, ఆ అబ్బాయి చాలా మంచిడు, నేను ఆ అబ్బాయిని ప్రేమించాను, కానీ ఆ అబ్బాయి ఇంకా క్రిస్టియన్ కాదు, నీ పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అబ్బాయిని మార్చుకుంటాను నిదానంగా అని చెప్పి ఉంటుంది. లేకపోతే ఆ అబ్బాయి మంచిగా అందరూ చెప్తున్నారు, కట్నంగా తీసుకోవట్లేదు, మా అమ్ములు వాళ్ళ అమ్ములు బంధం పెంచుకున్నారు, మీ ఆయన తీసుకున్నారు, తర్వాత మార్చుకుంటా అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ 100కి 90% అటు ఉన్న వాళ్ళని క్రిస్టియన్స్ ఇటు మార్చాల్సిన పోయి క్రిస్టియన్స్ అటు మారిపోతున్నారు. అర్థమైందా? అటు ఉన్న వాళ్ళని దేవుళ్ళ వైపు మార్చాల్సింది పోయి ఇటు ఉన్న వాళ్ళు అటువైపు మారిపోతున్నారు. ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి దేవుడు హెచ్చరికిచ్చాడు, ఒక క్రైస్తవుడు అవిశ్వాసంతో స్నేహం చేయకూడదు అని చెప్పి దేవుడు ముందుగానే హెచ్చరిక ఇచ్చాడు. ఎందుకంటే అంటే ప్రభావితమే చూపుతుంది. ఇప్పుడు అనుకుందాం, మీరు ఒకవేళ దేవుడి గురించి చెప్పడానికి సిగ్గుపడుతున్నారా ఒకళ్ళ దగ్గర, లేదా భయపడుతున్నారంటే దానికి అర్థం ఏమిటంటే వాళ్ళు నీ మీద ఎక్కువ ప్రభావితం చూపుతున్నారు, ఒత్తిడి చూపిస్తారు. వాళ్ళు దేవుడిని దుర్నికిస్తారు. ఒకవేళ దేవుడి గురించి చెప్తే నన్ను కూడా తిడతారేమో అని చెప్పి నువ్వు దేవుడి గురించి చెప్పడం ఆపేస్తున్నావు. అది ఆ విధంగా ఆ అవిశ్వాసుల ప్రభావం అనేది నీ మీద చూపుతుంది. కాబట్టి దేవుడు ముందుగానే నీకు ఆ విషయం చెప్పాడు. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, కాబట్టి మనం అవిశ్వాసులు స్నేహం చేయకూడదు. ఇది ఒక క్రైస్తవునికి ఉండవలసిన లక్షణం. మనం ఇంకోటి చూద్దాం. మలాకి 2వ అధ్యాయం 15వ వచనం. మలాకి చాప్టర్ 2 వర్స్ 15. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, ఈ వాక్యంలో ఈ వచనంలో ఏముంటుందంటే ఏమని? విశ్వాసఘాతుకులుగా ఉండకూడదు అని ఉంటుంది. ఏమని? విశ్వాసఘాతుకులుగా ఉండకూడదు. విశ్వాసఘాతుకులుగా ఉండడం అంటే ఏంటి అర్థం? అంటే కృతజ్ఞతలు చెల్లించకుండా ఉండకూడదు, మేలునే మర్చిపోకూడదు అని అర్థం. ఏం మేలు మర్చిపోకూడదు, ఎవరికి కృతజ్ఞతలు చెల్లించకూడదు, ఉండకూడదు అంటే చెప్తాను. దేవుడు మీకు ఎప్పుడైనా మేలు చేశారా?
మీకు మన ప్రభువైన దేవుడు ఎప్పుడే మేలు చేశాడా అంటే మిమ్మల్ని మీకు తెలుస్తుంది కదా. ఒకవేళ చేస్తుంటే దేవుని చేసిన మేలుని దేవుని మర్చిపోకూడదు, ఆయనకి కృతజ్ఞతలు చెల్లించకుండా ఉండకూడదు అని ఈ పదానికి అర్థం. ఒకవేళ ఆయన మేలు చేస్తే కృతజ్ఞతలు చెల్లించకుండా ఉండకూడదు. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు మీకు మేలు చేస్తుంటాడు, కానీ ఇప్పుడు నేను బాధ వచ్చింది అనుకోండి, దేవుడు నాకెందుకు ఈ బాధ ఇచ్చామని చెప్పి దేవుడి మీదకే మీరు ఒకసారి ఆ కోపం చూపిస్తారు. మీకు ఒక ఉదాహరణ ఒకటి చెప్తాను. లోతు గురించి చెప్పాను కదా ఇందాక నేను. ఆయన ఒక తప్పు నిర్ణయం తీసుకోవడం వల్ల అప్పటికప్పుడు ఆయన నష్టపోలేదు, తరువాత నష్టపోయాడు. ఒకవేళ మీ బాధ వచ్చిందంటే అది దేవుడిచ్చిన బాధ కాదు, మీరు పాస్ట్లో ఏదో తప్పుడు నిర్ణయం కానీ తప్పుడు పని కానీ చేయడం వల్లనే ఇప్పుడు మీరు బాధపడుతున్నారని మీరు గ్రహించాలి. అది దేవుడు ఇచ్చిన బాధ ఎంత మాత్రం కాదు. మీరు చేసిన ఇది తప్పుడు నిర్ణయం వల్ల, తప్పుడు పని వల్లే మీరు ఇప్పుడు బాధపడుతున్నారు అని అర్థం. ఇప్పుడు ఒకవేళ మేము మేలు వచ్చిందంటే అది దేవుడు ఇచ్చిన మేలు అని అర్థం. అయితే ప్రియమైన దేవుని పిల్లరా, మీకు ఉదాహరణ, ఇశ్రాయేలు తెలుసు కదా మీకు. ఇశ్రాయేలీలు దేశంలో నివసిస్తారు. అయితే వారిని 300 సంవత్సరాలు ఖైదీలుగా ఉన్నారు ఐగుప్తు దేశంలో. వారిని దేవుడు మోషే ద్వారా రక్షించి ఎర్ర సముద్రాన్ని చీల్చి దానిలోంచి రప్పించి 40 సంవత్సరాలు అరణ్యంలో వాళ్ళని కాచుకుంటూ కాపాడుతా వాళ్ళకి తండ్రి పెడుతూ అంటే చేస్తూ ఉంటే వారు ఒకరోజు దేవుడి మీద తిరగబడ్డారు. ఏమని, నాకు ఎప్పుడు చూసినా మన్నా ఇస్తాడు దేవుడు, అదే ఐగుప్తు దేశంలో అనుకో ఉల్లిగడ్డలు తిన్నా మాంసం తిన్నా ఉచితంగా చెప్పి దేవుడి మీదకే తిరగబడ్డారు. నిజానికి ఒక మాట వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉచితంగా తినింది ఏమిటిది? దెబ్బలు తిన్నారు. ఫరో ఎటుకులు చేయడానికి మేము గడ్డి కూడా మీరు తెచ్చుకొని చేసుకోవాలంటే వాళ్ళంట ఉచితంగా ఉల్లిగడ్డల మాంసం తిన్నారంట. అది అలా డబ్బా కొట్టుకున్నారు. కొంతమంది ఉంటారు లేదు నున్నట్టు చెప్పుకుంటారు. ఒకవేళ ఒక ఆమె ఉందనుకోండి, ఆమె జీతం 50,000 కానీ 1,00,000 అని చెప్పుకుంటుంది. అది డబ్బా కొట్టుకోవడం. ఉన్నది చెప్తే అది నిజాయితీ, లేని చెప్పుకున్నాం అనుకోండి అది మోసం, అబద్ధం కింద లెక్క. అది డబ్బా కొట్టుకోవడం, షోయింగ్ చేస్తారు వాళ్ళు. నేను ఏం చేయగలను, నేను చేయగలను, మీ తిన్నా షోయింగ్ చేయడం. అయితే ప్రేమే దునిపులారా, అక్కడ ఇశ్రాయేలు కూడా అదే విధంగా ప్రవర్తించారు. అయితే ప్రేమే దునిపులారా, అంత మేలు చేసిన దేవుడి మీదకే వాళ్ళు తిరగబడ్డారు. అరే 300 సంవత్సరాలు మేము ఖైదుకున్నాము, మమ్మల్ని ఆ విధంగా రక్షించాడు, మన్నా కురిపిస్తున్నాడు, మాకు తిండి పెడుతున్నాడు, తాడ నీళ్ళు ఇస్తున్నాడు, అరణ్యంలో మమ్మల్ని కాపుదలగా కాచుకుంటూ యుద్ధాలకు గెలిపిస్తున్నాడు, అయ్యో మీకు ఎంత రుణమై ఉన్నామని చెప్పాల్సింది పోయి దేవుడి మీదకే తిరగబడ్డారు ఇశ్రాయేలీయులు. ఆ విధంగా మనం ఉండకూడదు అని చెప్పి దేవుడు కోరుకున్నాడు. ఒక క్రైస్తవుడు ఆ విధంగా ఉండకూడదని చెప్పి దేవుడు ఎంతో కోరుకున్నాడు. కానీ మనం కూడా ఆ విధంగానే ఉన్నాం. ఉదాహరణ కావాలా? అయితే నాకు తెలిసిన మా ఫ్రెండ్ ఉన్నాడు, పాత ఫ్రెండ్. అతడికంట వాడికి నైక్ షూస్ కావాలంట. ఈ షూలో నైక్ మంచి కంపెనీ షూలు వేసుకున్నాక కావాలంట. అయితే వాడు చర్చికి వెళ్ళి ఆదివారం ఈడుతాడు, దేవుడా నాకు నైక్ షూ కావాలి అని చెప్పి ఈడుతాడు. అయితే ఒక రోజున ఆదివారం విశ్రాంతి దినమున ఆ చర్చికి వెళ్ళాడు. అయితే ఆడి పక్కన ఒక ముసలాయన కూర్చున్నాడు, ఒక వ్యక్తి కూర్చున్నాడు. అయితే ఆయనకి ఒక కాలు లేదు, ఒక కాలు అనేది ఒక 1 లెగ్ అనేది లేదు. అయితే ఆయనక ఒక కాలు లేని కుంటి వ్యక్తి. అయితే ఆయన దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. తండ్రి నాకు ఈ బాడీ పార్ట్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు, నాకు ఈ అవయవాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు, నీకెంతో రుణమైన ఉంటాను, నాకు శక్తిని ఇచ్చినందుకు ధన్యవాదాలు, నా జ్ఞానాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు, నాకు ఈ శక్తిని కాళ్ళుని ఒక కాలుని 2 చేతుల్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పి ఆయన దేవుడికి కృతజ్ఞత చేస్తాడు. అప్పుడు ఈడు సిగ్గుపడ్డాడు. ఎందుకు తెలుసా? ఆయనకు ఒక కాళ్ళు లేదు, ఆయన కూడా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. ఈడి కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఒక షూస్ కోసం లేవు, ఏడుతున్నాడు. షూస్ లేవని ఏడుతున్నాడు. చూసారా? అన్నీ ఉన్నా మనమేమో దేవుడు పని చేయట్లేదు. కొంతమంది ఏమీ లేకపోయినా దేవుడు పని చేస్తారు, కొంతమంది అన్నీ ఉన్నా దేవుడు పని చేయరు. ఇది క్రైస్తవులో ఉన్న ఒక దురలవాటు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మీకున్న దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించండి. ఇంకో కుటుంబం ఉందా? పిల్లలు లేదా భర్త భార్య కుటుంబం ఉంది కదా, ఉందా లేదా? మరి దాన్ని బట్టి ఎప్పుడైనా మీరు దేవుడికి కృతజ్ఞత చెల్లించారా? తండ్రి నాకు ఈ కుటుంబానికి ధన్యవాదాలు చెప్పి ఎప్పుడైనా మీరు దేవుడికి చెల్లించారా? కొంతమంది కుటుంబం ఉండదు, కొంతమంది పిల్లలు ఉండరు.
పిల్లల లెక్క వాళ్ళ ఇంట్లో ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, ఎవరు గోల్ చేయలేరు, ఎవరు తిట్టలేరు, వాళ్ళు కునిమిపోతారు, ఏడుస్తారు, అరే నా పిల్లలు లేరు అని. పిల్లలున్న మీకు మాత్రం దేవునికి ఎటువంటి కృతజ్ఞతలు చెల్లించరు. కొంతమందికి భర్త ఉన్నాడు, మగ దిక్కు ఉండదు ఇంటికి, వాళ్ళు ఎంతో కుమిలిపోతారు, ఎవరు వాళ్ళకి మగ దిక్కు లేని ఇల్లు వాళ్ళు ఎంతో కుమిలిపోతారు. కానీ మీకుంది, కానీ మీరు మాత్రం దేవునికి కృతజ్ఞతలు చెల్లించరు. ఇది అన్నీ ఉన్నా మీరు మాత్రం చెల్లించట్లేదు. ఎందుకు చేయట్లేదు? దేవుడు అన్నీ మీకు సమకూర్చారు కదా, మరి మీరు ఎందుకని దేవుడికి కృతజ్ఞతలు చెల్లించలేకపోతున్నారు? మీకు ఇంకొక ఉదాహరణ, మీకు ఒకవేళ 4 జతల బట్టలు వేసుకోవడానికి, 3 పూటల తిండి, ఒక ఇల్లు ఉంటే మీరు ఈ 100% జనాభాలో 80% జనాభా పైనే మీరు ఉండవాళ్ళు, 80% పాపులేషన్ పైన మీరు ఉన్నవాళ్ళు అని అర్థం. ఏంది 4 జత బట్టలకైనా 3 పూటల తిండికైనా అంటే అవును. మీకు ఆఫ్రికా తెలుసు కదా, ఖచ్చితంగా తెలిసి ఉంటుంది ఆఫ్రికా. అక్కడ పిల్లలు మనుషులు ఎలా ఉంటారంటే అస్థిపంజరాలు, గూడ్ల స్కెలిటన్ సిస్టమ్ చూడవసరం. ఇంకా వాళ్ళని చూస్తే చాలు మొత్తం డొక్కలు అన్నీ ఇలా బయటికి వస్తాయి. ఒక్క చెంచా కండ ఉండదు, వాళ్ళు తిండి ఉండదు, 3 పూటలు తిండి ఉండదు, వేసుకోవడానికి బట్టలు ఒకే ఒక చెడ్డీ ఇలా వేసుకొని తిరుగుతారు అంతే. ఒకే ఒక డ్రెస్సు అది కూడా లేకపోవచ్చు, తిండి ఉండదు, ఇల్లు ఉండదు, ఏముంది తాళం నీళ్ళు ఉండవు. వాళ్ళ మీద మీరు ఉన్న వాళ్ళ కాదా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, వాళ్ళ మీద ఉన్నవారే కదా. మరి మీకు ఇవన్నీ సమకూర్చిన దేవుణ్ణి మీరు ఏం చేస్తున్నారు? పక్కన పెడుతున్నారు, అంతే కదా. మీకు అన్నీ సమకూర్చిన దేవుణ్ణి పక్కన పెడుతున్నారు. దయచేసి అటువంటి తప్పు చేయబాకండి. దేవుడు కోరుకుంటుంది ఏమిటంటే మీరు అవిశ్వాసాలతో ఉండకూడదు, మీరు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. విశ్వాసఘాతులుగా ఉండకూడదు అన్నాడంటే మీరు కృతజ్ఞతలు చెల్లించకుండా ఉండకూడదు, మీరు చేసిన దేవుని మర్చిపోకూడదు అని దేవుడు ఎంతో కోరుకున్నాడు. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, మీరు ఇప్పుడు ఒక 2 ప్రశ్నలు. మీరు ఇప్పుడు ఎవరితో స్నేహం చేస్తున్నారు? ఎవరితో? అవిశ్వాసంలో స్నేహం చేస్తున్నారా? విశ్వాసంలో స్నేహం చేస్తున్నాడా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారు? ఎలా ఉంటున్నారు? మీ ప్రవర్తన దేవుని యందు ఎలా ఉంటుంది? దేవుని యందు మన ప్రవర్తన ఎంత జాగ్రత్తగా ఉండాలో మనకి తెలుసుకోండి. మీరు దేవుడు చెప్పాడు, దేవుని యందు నీ ప్రవర్తన ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అటువంటి ప్రవర్తన మీరు ఏం చేస్తున్నావు? రెండోది, నువ్వు దేవుడు చేసిన మేలు మర్చిపోయి తప్పుడు పనులు చేస్తున్నావా? దయచేసి ఆ పనులు చేయబాకండి. ఇప్పటికైనా మారండి, మారు మనసు పొందండి. దేవుని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మీకు ఇచ్చిన కుటుంబాల ప్రకారంగా, మీకు శక్తిని ప్రకారంగా, మీకు కాళ్ళు చేతులు ఇచ్చినందుకు, మీకు అవ్యాయాలు ఇచ్చినందుకు, మీకు కుటుంబాలు ఇచ్చినందుకు, మీకు ఇల్లు ఇచ్చినందుకు, లేకపోతే మీకు తిండి ఇచ్చినందుకు, వీటన్నిటితో ఇప్పుడు మీకు కనీసం రోజు ఒక్కసారైనా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. అప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, మూడవదిగా మన దేహము దేవుని ఆలయం కాబట్టి మన దేహాన్ని, మన బాడీని, అంటే దేవుని టెంపుల్ని, ఆయన మందిరాన్ని మనం ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉంచాలి. ఏ విధంగా పరిశుద్ధంగా ఉంచాలి? ఇప్పుడు దాన్ని అపవిత్రపరచకూడదని చెప్పి మనం ఈరోజు తెలుసుకున్నాం. ఒక క్రైస్తవుడు దేవుని పట్ల ఎంతో ప్రవర్తన ఎలా ఉండాలంటే ఒక జాగ్రత్తగా, భయంగా ఉండాలి. దేవుడు అంటే భయం పడాలి. దేవుడు అంటే భయపడి మన ప్రవర్తన అందు ఎంతో జాగ్రత్తగా, మర్యాదగా ఆయన్ని ప్రేమిస్తూ ఉండాలి. భయపడేవామంటే గద వణికిపోవడం కాదు, ఆయన నువ్వు ప్రేమించాలి. నీ మనసు పూర్తిగా నువ్వు ప్రేమిస్తావు కదా, నీ పిల్లల్ని, నీ భార్యని, నిన్ను లేకపోతే నీ భర్తని ప్రేమిస్తావు కదా, ఆ విధంగా నీ తండ్రిని ప్రేమించాలి, అంతకు మించి ప్రేమించాలి దేవుణ్ణి. ఎందుకంటే నిన్ను పుట్టించాడు, నీ కుటుంబాన్ని పుట్టించినవాడు, నీ తల్లిదండ్రులు పుట్టించినవాడు. కాబట్టి నువ్వు దేవుణ్ణి ఎల్లప్పుడూ ప్రేమించాలి, దేవుడికి కృతజ్ఞత చెల్లించాలి. దేవుడు చెప్పిన ప్రతి మాట నువ్వు అనుసరించాలి. అర్థమైంది కదా? మీరు దయచేసి దేవుని యందు మీ ప్రార్థన జాగ్రత్తగా చూసుకుంటారని కోరుకున్నాను. ఈ చిన్న వాక్యాన్ని మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా అంకితం చేస్తున్నాను. ఈ వాక్యమైన మీరందరినీ దేవుడు సదాకాలం దీవించును గాక. ఆమేన్.